ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈనాడు ఒక సూక్తి మీకు మనవి చేస్తానండి. ఇదేంటంటే ఇది దానేన వినా యశ అంటే అర్థం ఏంటండి? నాకు కీర్తి కావాలి, కీర్తి కావాలి. ఏదో ఇంట్లోటండి అవన్నీ కూడా బియ్యం, కుండలో బియ్యం అలాగే ఉండాలి, పిల్లలు దుడ్డు ముక్కలాగా ఉండాలంటే ఎలా అవుతారండి? అందువల్ల ఏంటంటే నువ్వేనా దాన ధర్మాలు చేస్తే నీకు పేరు వస్తుంది. అంతేగాని ఎవడికి ఏదో అంటాను చూడండి, పిల్లికి బిచ్చం పెట్టాడని, అలా పిల్లికి బిచ్చం పెట్టకుండా ప్రవర్తిస్తూ నాకు పేరు రావాలంటే ఎలా వస్తుందండి? పేరు రాదు. ఎవరికైనా సరే, ఒక దేవాలయానికి కానీ, ఒక మంచి పనికి కానీ, ఒక పేద విద్యార్థికి కానీ, ఒక అనారోగ్యంలో ఉన్నవాడికి కానీ నీ చేతైన సహాయం నీవు చేస్తే నువ్వు డబ్బా కొట్టుకోక్కర్లేదండి. తీసుకున్నవాడో, పక్కన విన్నవాడో, చూసినవాడో వాడే నీ గురించి చెప్తాడు. దానివల్ల క్రమంగా అది నీకు ఏం తెస్తుంది? యశస్సును తెస్తుంది. యశస్సు అంటే ఏంటన్నమాట అండి? కీర్తిని తెస్తుంది. దీనికి ఇంకా కొన్ని చెప్తున్నాడండి. ఈ శ్లోకంలో ఒకసారి చదువుతాను నేను. నా ధైర్యేణ వినా లక్ష్మి, నా శౌర్యేణ వినా జయ, నా జ్ఞానేన వినా మోక్ష, నా దానేన వినా. 4 విషయాలు చెప్పండి ఈ సూక్తి. మొదటిది చెబుతున్నాడండి, నా ధైర్యేన వినా లక్ష్మి. లక్ష్మి అంటే సంపద. సంపద కావాలంటే ఏం చేయాలి? ధైర్యంగా ముందు అడుగు వేయాలండి. ఇప్పుడు పరీక్షకి వెళ్ళంగా నాకు ఏదో ఎగ్జామినేషన్ ఫీ రండి, పరీక్ష అన్నీ చదువుతానండి, అక్కడికి వెళ్ళడానికి మర్చిపోతానండి అంటే ఇలాగా ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసం నువ్వు ముందడుగేస్తే నీకు విజయం లభిస్తుంది. దాన్నే ధైర్యం అంటామండి. ఆ ధైర్యం ఉంటేనే కానీ నీకు లక్ష్మి. లక్ష్మి అంటే విజయలక్ష్మి. విజయలక్ష్మి అంటే సంపద ఏదో వచ్చి పడుతున్నారు కాదండి, విజయం కూడా లక్ష్మే. ఆవిడ విజయం నీకు లభిస్తుంది. నా శౌర్యేణ వినా జయ. శౌర్యం అంటే ఏంటన్నమాట అండి? పూర్వం యుద్ధాలు అవి చేసేవాళ్ళండి. యుద్ధం చూడంగానే వాళ్ళు పారిపోతే అక్కడి నుంచి ఇంకా విజయం ఏమొస్తుంది? పరాక్రమం చూపెట్టాలి, ప్రాణానికి తెగించి పోరాడాలి. అక్కడ యుద్ధాలు. ఇప్పుడు ఈ సంసారం అండి. ఈ సంసారంలో ఈ సంసార రణరంగంలో కూడా మనం కష్టపడి పనిచేయాలండి. భార్యాపిల్లల్ని పోషించుకోవాలి. అప్పుడు నీకు ఆ కుటుంబంలో విజయం లభిస్తుంది. నా జ్ఞానేన వినా మోక్ష. జ్ఞానం అండి. జ్ఞానం అంటే ఏంటన్నమాట? ఇది హైయెస్ట్, ఇది పైమెట్టు అన్నమాట. మొదటిది ఏంటి? భక్తి మార్గం. మొదటిది కర్మ మార్గం అండి. కర్మ మార్గంలో కూడా కొంత భక్తిలో ముందు భక్తి, తర్వాత రెండోది కర్మ మార్గం. ఈ కర్మ మార్గం చేసేటప్పుడు కూడా ముందేమో సకామ కర్మ అంటే ఏంటి? కోరికలతో చేస్తాడు ముందు భగవంతుడిని. దాన్ని మనం నెమ్మదిగా ఎలా మలుచుకోవాలి? నాయన ఈ కోరికలు మంచిది కాదురా, నువ్వు స్వర్గం కోరుకున్నా, యజ్ఞయాగాదులు చేసినా క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతి, నిన్ను చివరికి మళ్ళీ పడేస్తారు, మళ్ళీ జన్మ వస్తుంది. దీనికంటే శాశ్వతంగా మోక్షాన్ని నువ్వు పొందాలన్నట్లయితే జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలన్నమాట అండి? ఈ కర్మ మానేయలేం కదా. అందుకని మనం ఏం చేయాలి? ఆ కర్మను నిష్కామ కర్మ చేయమన్నాడు. భగవదర్పణ బుద్ధితో చేయమన్నాడు. ఏ పని చేసినా సరే ఇది నేను చేయటం లేదు, శరణాగతి, భగవంతుడి యొక్క పాదాలు నమ్ముకొని ఆయన నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో నువ్వు కర్మ చేసినట్లయితే ఆ ఫలితం నీకు, ఇప్పుడు నేను చేయలేదు అన్నప్పుడు నీకు విజయం వస్తే ఏంటి, అపజయం వస్తేనేంటి, ఆయనకే నువ్వు భగవంతుడు నా చేత చేయిస్తున్నాడని నమ్ముకున్నప్పుడు జయం వచ్చినా అపనయం వచ్చినా కూడా నీకెందుకు ఉంటుంది? ఇప్పుడు యజమాని ఏదో పని చేయమన్నాడు, చేసావు వెళ్ళి, దానివల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా నీకు సంబంధం ఉంది, ఆయనకు అది. ఎందుకని చేయమని చెప్పినవాడు ఆయన, యజమాని ఇలా చెయ్యి అని చెప్పాడు, నువ్వు చేసావు. దానివల్ల నువ్వు బాధపడతావా? బాధపడవు. ఎందుకని? నేను చేయలేదు కాబట్టి. ఈ కర్మ కూడా అంతేనండి. అహంకారంతో నేను చేస్తున్నాను అని బాధించడం, నా వల్ల జరిగిందే అని భావించినంతకాలం బాధ మిగులుతుంది, సుఖ దుఃఖాలు రెండు వస్తుంటాయి. నువ్వు ఎప్పుడైతే ఇది భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, దీంట్లో నా యొక్క ప్రజాపత్యం లేదు అని కనుక నువ్వు భావించినాడు, ఏమవుతుందంటే అప్పుడు నీకు బాధ ఉండదు. దాన్నే జ్ఞానము అన్నారండి. ఈ జ్ఞానం కలిగినప్పుడు మోక్షం అంటే విముక్తి. ఎక్కడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదండి. ఇప్పుడే మనం సుఖదుఖాలకు ఇదే ఇందాక భగవద్గీతలో కూడా వివరించానండి. ఇది స్థితప్రజ్ఞుడు అంటే ఏంటనమాట?
దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ ఉండగలిగితే అదే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం పొందగలిగితే అదే మోక్షము. మోక్షం అంటే విముక్తి. ఈ సంసార బంధనం అంటే ఏదో ఈ భార్య పైన వదిలిపెట్టి పారిపోవడం కాదండి, ఉండాలి. కానీ దానికి సుఖానికేమో పొంగిపోకూడదు, దుఃఖానికి కుంగిపోకూడదు. ఈ స్థితి వస్తే అదే జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల కలిగేదే మోక్షం. కాబట్టి న జ్ఞానేన వినా మోక్ష న దానేన వినా యశః. ఎంతమంది దానిలో కర్ణుడు గొప్పగానండి, రతిదేవుడు ఏమండి, తర్వాత ఎంతోమంది శిబి చక్రవర్తి పరీక్షించడానికి వచ్చారు వాళ్ళు. పావురం యొక్క రూపంలో వస్తే నాకు అంతమాంసం కావాలి, నీ శరీరంలోంచి ఇమ్మన్నారండి. అన్నాడు, తొడగోసి ఇచ్చాడంతే ఆ పావురాన్ని, పోతుంది ఆ పావురాన్ని కాపాడటం కోసం. ఆ విధంగా దానం చేసినటువంటి వాడు వాళ్ళ చరిత్రని వాళ్ళు మనం చెప్పుకుంటున్నామండి. మామూలుగా ఏదో దానం చేసి బోర్డుల మీద గోడల మీద రాయించుకుంటే వాళ్ళని గురించి ఆ గోడల్లో సున్నవేయంగానే ఆ రాసిన బోర్డు కత్తా పోతుంది. అందువలన అది కాదండి మనకు కావాల్సింది. మనం ఎప్పుడైతే చరిత్రలో చేసే దానం ఎలా ఉండాలంటే ప్రాణాలకు తెగించి కనుక దానం చేసినట్లయితే అది స్థిరంగా ఉంటుంది. నీ చరిత్రలో నువ్వు మిగిలిపోతావు అని పెద్దవాళ్ళు చెప్పారు. స్వస్తి.